హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లిటిల్ స్టార్ లవ్లీ. ఈరోజైతే వైకుంఠ ఏకాదశి కదా, అందుకని చెప్పేసి జగిత్యాల దగ్గరలో ఉన్న అంబర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే మేమైతే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ టెంపుల్ దగ్గరనైతే ఫుల్ రష్ ఉంది, అందుకనే చాలా పబ్లిక్ ఉన్నారు. దర్శనం కావడానికి మ్యాక్సిమం 3-4 అవర్స్ టైం పడుతుంది అని అక్కడ దర్శనానికి వెళ్ళిన వాళ్ళు అయితే చెప్పినారు. ఇంకా చేసేది ఏం లేక మేమైతే బయటకు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామని పైకి అయితే వెళ్ళాము. అక్కడ పైన అయితే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళని, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని కొంతమందిని అయితే బయటకు వెళ్ళే దారి నుంచి వెళ్ళి కొంతమందిని అయితే పంపిస్తున్నారు. అట్నే నాకు కూడా చిన్నగా కాల్ ప్రాబ్లం ఉంది, సో అదే రీజన్తో మేము కూడా ఇలాగ వెళ్తామని చెప్పేసి అడిగాము. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మేము ఎగ్జిట్ వే నుంచి లోపలికి వెళ్ళగానే ముందు అక్కడ నాగదేవత చిన్న పుట్టతోని చిన్న టెంపుల్లా ఉన్నది. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఎగ్జిట్ వే నుంచి అయితే మేము లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవడం జరిగింది వెంకటేశ్వర స్వామిని. ఆ క్రౌడ్లో ఇంకా ఆ దర్శనమే మాకైతే చాలా గొప్పగా అనిపించింది. ఇంకా గర్భగుడి ముందు ప్లేస్లో అక్కడ కూర్చుండి కొబ్బరికాయ కొట్టాము కదా, కొబ్బరి ముక్క తింటున్నాము. అప్పుడైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అమ్మయ్య, దర్శనం అయితే అయిపోయింది. 3-4 అవర్స్ పట్టవలసిన దర్శనం ఒక 15 మినిట్స్లో అయిపోయింది అనిపించింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడ ధ్వజస్తంభం ఉంది. ధ్వజస్తంభం పక్కన గరుడ, హనుమాన్ విగ్రహాలు ఉన్నాయి. ఎక్కడైతే క్యూ లైన్ స్టార్ట్ అయిందో అక్కడ నుండి కొంచెం పైకి వెళ్తే అక్కడ గరుడ ఉంటుంది. గరుడ పైనుంచి ఇంకెళ్తే హనుమాన్ ఉంటుంది. హనుమాన్ స్టాచ్యూ దగ్గరనే పార్క్ ఉన్నది. అక్కడ పార్క్లో పిల్లలు అయితే అందరు ఆడుకుంటున్నారు. తర్వాత ఒక చిన్న బండకి విష్ణుమూర్తి అవతారాన్ని అయితే పెయింటింగ్తో వేసినారు. చాలా బాగుంది. పైన ఈ చెట్లు, గార్డెన్, పిల్లలు ఆడుకోనికి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అది కనిపిస్తుంది కదా, అది విష్ణుమూర్తి అవతారం పెయింటింగ్తో వేసినారు. పైనుంచి చూస్తే ఇట్లా రైల్వే స్టేషన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంది లొకేషన్. నేను ఈ టెంపుల్ని విజిట్ చేయడం అయితే ఫస్ట్ టైం. చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.